ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఒకవేళ ఈ టూ కంట్రీస్ వార్కి వెళ్తే ఎవరు విన్ అవుతారు? ఆ డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. హలో ఆఫీసర్స్, వెల్కమ్ టు ప్రేరణ ఐసిఎస్. ఫస్ట్ మనం మ్యాన్ పవర్ చూద్దాం. ఇండియా దగ్గర అరౌండ్ 1.5 మిలియన్ యాక్టివ్ సోల్జర్స్ ఉన్నారు. అయితే బంగ్లాదేశ్ దగ్గర ఉన్నది అరౌండ్ 2 lakhs మాత్రమే. స్ట్రైట్ గా చెప్పాలంటే మ్యాన్ పవర్ లో ఇండియా హ్యాస్ ఎ క్లియర్ అడ్వాంటేజ్. ఆర్మీ స్ట్రెంగ్త్ చూస్తే ఇండియా ఆపరేట్స్ మోర్ దాన్ 4,700 ట్యాంక్స్. బంగ్లాదేశ్ దగ్గర అరౌండ్ 300 ట్యాంక్స్ మాత్రమే ఉన్నాయి. గ్రౌండ్ ఫోర్సెస్ లో ఈ డిఫరెన్స్ చాలా హ్యూజ్. ఎయిర్ ఫోర్స్ విషయానికి వస్తే ఇండియా దగ్గర రఫాలే, సుఖోయ్ 30 అండ్ తేజస్ లాంటి అడ్వాన్స్డ్ జెట్స్ ఉన్నాయి. టోటల్ ఎయిర్ క్రాఫ్ట్ కౌంట్ అరౌండ్ 2000+ ఉంది. బంగ్లాదేశ్ దగ్గర MiG-29 అండ్ F-7 ఉన్నాయి విత్ కౌంట్ ఆఫ్ అరౌండ్ 160. కంప్లీట్ ఎయిర్ డామినెన్స్ ఇండియా సైడ్ ఉంటుంది. నేవల్ పవర్ విషయానికి వస్తే ఇండియా దగ్గర ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అండ్ న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఉన్నాయి. బంగ్లాదేశ్ నేవీ మెయిన్లీ కోస్టల్ ప్రొటెక్షన్ కే లిమిట్ అయి ఉంది విత్ ఓన్లీ 2 సబ్మెరీన్స్. ఫైనల్ గా మిసైల్స్ అండ్ న్యూక్లియర్ పవర్ చూస్తే ఇండియా ఈజ్ ఎ న్యూక్లియర్ వెపన్స్ స్టేట్ అండ్ హ్యాస్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ సూపర్సోనిక్ మిసైల్ బ్రహ్మోస్. బంగ్లాదేశ్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ అసలు లేవు. ఫైనల్ పాయింట్ ఏంటంటే ఇండియా ఒక గ్లోబల్ మిలిటరీ పవర్ వైల్ బంగ్లాదేశ్ ఒక స్ట్రాంగ్ రీజనల్ ఫోర్స్. గుర్తుపెట్టుకోండి, ఈ కంపారిజన్ కేవలం నాలెడ్జ్ కోసమే, కాన్ఫ్లిక్ట్ ని ఎంకరేజ్ చేయడానికి మాత్రం కాదు. ఇలాంటి అప్డేట్స్ కోసం ఫాలో ప్రేరణ ఐసిఎస్. థ్యాంక్ యూ.